ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సమయం ఎంతలా గడిచిపోతుందో కదండి. అప్పుడే అక్టోబర్ నెల అయిపోయింది, మనం నవంబర్ మాసంలోనికి వచ్చినాం. ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ క్రిస్మస్ దినాల్లోనికి వెళ్తాం. ఇక ఈ 2025 సంవత్సరం అయిపోయినట్టే కదా. మళ్ళీ దేవుని యొక్క మహాకృపుండి ఆయన రాకడ ఆలస్యమైతే గనక 2026వ సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఆ ప్రభుని గురించి, ప్రభుని యొక్క వాక్యాలను గురించి, అలాగనే ఆయన యొక్క రాకడను గురించిన వివిధమైన విషయాలు మనం నేర్చుకునడానికి అవకాశం ఉంటూ ఉన్నది. ఈ మధ్య కాలంలో నేను గమనిస్తూ ఉన్నప్పుడు చాలా కుటుంబాలలో సమస్యలు ఉంటూ ఉన్నాయి. భార్య భర్తల మధ్యలో ఉండే సమస్యలు, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యలో ఉండేటువంటి సమస్యలు, అలాగనే సమాజంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు, సంఘములో మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, దైవజనులకు సంఘ పెద్దలకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, విశ్వాసులకు మధ్యలో ఎదురవుతున్నటువంటి సమస్యలు. ఇలా చూస్తుంటే సమస్యలు లేని చోటంటూ లేదు, సమస్యలు లేని వ్యక్తి అంటూ లేరేమో అని అనిపిస్తూ ఉంది. ఆ మధ్యలో నేను ఎవరినో గురించి ఒకరి గురించి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్గా నేను మాట్లాడినప్పుడు వారు అన్న మాట ఏంటంటే, నా భార్య మేము కలిసి ఉండట్లేదండి, ఇప్పటికి దాదాపు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అని చెప్పేసి అని అన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యక్తిగా చలామణి అవుతున్నటువంటి ఆయన యొక్క జీవితంలో ఎంతటి విషాదం ఉంది అని నేను గ్రహించలేకపోయాను. ఈ రోజున ఒకవేళ నా మాటలు వింటున్న మీలో ఎవరైనా, కుటుంబీకులలో ఎవరైనా ఒకవేళ ఏదైనా వ్యక్తిగత సమస్యలుండి నలిగిపోతున్న స్థితిలో ఉండి ఎవరితో చెప్పుకోలేనటువంటి ఒక వేదన, కుటుంబ సమస్యలతో ఉంటూ ఉన్నట్లయితే ఈరోజు నేను ఒక మాట ఎంకరేజ్ చేస్తున్నాను స్నేహితులారా. యేసుక్రీస్తు ప్రభువుని కలిగినప్పుడు, మనం యేసుక్రీస్తు ప్రభు మన ఇంటిలో మన కుటుంబంలో ఉన్నప్పుడు మనము సమాధానము కలిగినటువంటి వారమై ఆ ప్రభుని రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి దినాలలో యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పటికి శిష్యులైనటువంటి వారికి అది నిర్ధారణ కాక వారందరూ ఒక ఇంటిలో ఒక గదిలోనికి వెళ్ళి లోపల గడియ పెట్టుకొని, ఆ గది లోపల గడియ పెట్టుకొని మన గురువుగా ఉండినటువంటి ఒక యేసు ప్రభువునే సిలువ వేసి చంపేశారు కదా, ఇప్పుడు మనల్ని కూడా ఏం చేస్తారో, మనల్ని కూడా చంపేస్తారేమో అనే ఒక భయము వారిని ఆవరించినందుచేత భయముతో వణుకుతో ఆ ఇంటి లోపల వారుండి ఉన్నారు. ఈలోగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటిలోనికి వచ్చిన విషయం ప్రకటన గ్రంథంలో చూసామనుకోండి. ప్రభు సంఘముతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వచ్చి అతనితో కూడా నేనును, నాతో కూడా అతడును కలిసి మేము భోజనం చేస్తాము అని సంఘముతో ప్రభువారు చెప్తున్న మాట, తలుపునద్ద నిలుచుండి తట్టుచున్న మాట. కానీ యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమ దేహముతో ఉండినటువంటి ఒక ప్రభువు గనక శిష్యులు లోపల గడియ పెట్టుకొని ఆ ఇంటిలో భయముతో వణకుతో ఒక విధమైన భయము వారిని ఆవరించినందుచేత చంపేస్తారేమో, మనను కూడా చంపేస్తారేమో అనే ఆలోచన చేత బిక్క చచ్చినటువంటి రీతిగా లోపలుండి ఉన్నారు. యేసు అక్కడ తలుపు కొట్టలే, తలుపు తట్టుచున్నాను అని చెప్పలే. కానీ నా ప్రభువు చేసిన విషయం ఏంటంటే ఆయన ఆ ఇంటిలోనికి వచ్చేశారు. ఈరోజు అదే చెప్తాను, మీ ఇంటిలోని కూడా నేను చెప్తున్న యేసు వచ్చి ఉన్నారు. వస్తారు అనేది కాదు నా లాంగ్వేజ్. ఒకవేళ మీరు పిలుస్తారా, ఆ యేసు ప్రభుని మీ ఇంట్లోనికి రమ్మని ఆహ్వానిస్తారా, కన్నీటితో మొరపెట్టండి, ఏడుస్తూ అడగండి, అది కూడా నేను చెప్పట్లేదు. నేను చెప్తున్న మాట ఏమిటంటే, మీరు మీ ఇంటిలో ఉంటుండగా భయముతో ఉండి ఉన్నారేమో, టెన్షన్గా ఉండి ఉన్నారేమో, డిప్రెషన్లో ఉండి ఉన్నారేమో, మరి ఏ ఇతర పరిస్థితుల్లో మీరుండి ఉన్నారు. సత్యం ఏంటంటే యేసు తానే మీ ఇంటిలోనికి వచ్చి ఉన్నారు. ఈరోజుని నా ప్రోగ్రాం మీరు చూస్తున్నారు కదా, ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు కదా. అంటే నేను అంటాను, నేనేమన్నా తలుపు కొట్టి వచ్చానా మీ లోపలికి, తలుపు తీయండి అమ్మా మీ ఇంట్లోకి వస్తాను అని చెప్పేసి అని నేను తలుపు తట్టుతూ వచ్చానా? లేదు కదా, మీ ఇంట్లోకి ఆల్రెడీ వచ్చేసాను.
ఎందుకంటే టీవీ మీ ఇంట్లో ఉంది, మీరు ఆన్ చేసుకున్నారు. బహుశా ఎవరూ లేనందుచేత ఎవరికీ తెలియకూడదు అనుకొని మీ ఇంటి లోపల బోల్ట్ పెట్టుకొని పెద్ద వాయిస్ కూడా వాల్యూమ్ కూడా పెట్టుకోకుండా చిన్న స్వరంతో ఎదురుగా కూర్చొని మీరు నా మాటలు వింటూ ఉన్నారు. నేను తలుపు కొట్టకుండగానే మీ ఇంటిలోనికి వచ్చినటువంటిది ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితంగా నేను చెప్తున్న మాట ఏమిటనంటే, మన కొరకు రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తాను కార్చినటువంటి ఒక రక్తము ద్వారా మన పాప దోషములైనటువంటి వాటిని క్షమించి కడిగివేసి వాటిని దూరంగా తీసివేసి ఇక అవి ఎన్నటికీ కూడా జ్ఞాపకము చేసుకొనకుండా మనలను తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి మరలా తిరిగి రావడానికి సిద్ధంగా ఉండిన ఆ యేసయ్య ఈరోజు మీ ఇంటిలోనికి వచ్చి ఉన్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ మై గాస్పల్. నేను చెప్తున్నా సువార్త ఇది. యేసు మీ ఇంటిలోనికి వచ్చి ఉన్నారు. ఏం చెప్పారు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు? ఆ యొక్క శిష్యులతో, భయముతో నిండుకున్న శిష్యులతో, కలవరముతో నిండుకున్నటువంటి నెమ్మది లేని ఆ యొక్క శిష్యులతో మాట్లాడుతూ ప్రభు ఏమన్నారంటే, మీకు సమాధానము కలుగును గాక. బా, అద్భుతమైన మాట అండి. ఈరోజుని మీ కుటుంబంలో దేవుని యొక్క సమాధానము దేవుడు మీ కొరకు ఆయన పలుకుతూ ఉన్నారు. చాలా కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి. సో ఈరోజు నేను ఒక్క కుటుంబం అయితే కొన్ని కుటుంబాలు అని నేను అనట్లే, బయటికి చెప్పుకుంటలేదు కానండి. చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్యలు ఉన్నాయి, ఇంటి సమస్యలు ఉన్నాయి, పిల్లల విషయంలో ఉన్న సమస్యలు ఉన్నాయి, పిల్లలకి పడకపోవటం అనే సమస్యలు ఉన్నాయి. ఇలాగున్న వివిధమైనటువంటి నానా విధములైన అందరి జీవితాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. కానీ ఈరోజుని మన ఇంటిలోనికి వచ్చిన మన యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగును గాక అని చెప్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇంకొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి ఒక దోణిలో ప్రయాణం చేస్తూ మనము అద్దరికి వెళ్దాము రండి అని చెప్పి ఆయన దోణిలో ఉండి ఉన్నారు. ఆ దోణిలోకి వెళ్ళిన తర్వాత కొంచెం సమయం పడుతుంది కనుక దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని ఆయన కాసేపు చిన్న విశ్రాంతి కాస్త తీసుకుంటూ ఉన్నారు. అవతలకు వెళితే ఏం జరగబోతుందో దుష్టుడైనటువంటి ఒక సాతానుడికి తెలిసిండి, ఎందుకంటే అవతల గెరాసేనుల ప్రాంతంలో శానా అనే దెయ్యములు పట్టినటువంటి వాడికి విడుదల చేయడానికి ఈయన వెళుతున్నారు అనే విషయాన్ని ఎరిగి ఉన్నాడో ఏమో సాతానుడు ఏం చేశాడనంటే, ఆ సముద్రం మీద పెద్ద తుఫాను రేగి అలలు పైకి లేచి ఆ దోణి మీద కొట్టినందున ఆ దోణి మునిగిపోసాగినటువంటి ఒక పరిస్థితి. హాయమ్మ, ఈరోజు నీ జీవితం మీద కూడా చాలా అలలు కొడుతూ ఉన్నాయి కదూ బ్రదర్ గారు. బహుశా మీ యొక్క జీవితంలో కూడా చాలా అలలు మీ మీదకి వీస్తూ ఉన్నాయి కదూ. ఆర్థిక సమస్యలనే అలలు ఉండి ఉండవచ్చు కదా. ఒక్కొక్కసారి చెయ్యని నేరానికి మన మీద నింద మోపి బురద చల్లేటువంటి పరిస్థితులు కూడా మన యొక్క జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి కదా. ఒక్కొక్కసారి కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, లేక ఏమేమో మొత్తానికి అది మీకు తెలుసు. మీకు ఏ తుఫాను చెలరేగిందో అది మీకు తెలుసు. ఎలాంటి అలలు మీ మీదకి వస్తూ ఉన్నాయో అది మీకు తెలుసు. మీ జీవితం అనే ఈ దోణి మునిగిపోతాదేమో అన్నంత పరిస్థితికి వచ్చిందన్న సంగతి అది మీకు తెలుసు. అప్పుడు శిష్యులు ప్రభువారిని లేపి అంటారు, బోధకుడా, ఈ అలల చేత, ఈ తుఫానుల చేత, ఈ ఎదురు గాలుల చేత, ఈ పరిస్థితి చేత మేము మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాం, మేము నశించిపోయే ప్రమాదంలో ఉండి ఉన్నాం. ఏమవుతుందో మాకు అర్థం కావట్లేదు కనుక బోధకుడా మేము నశించిపోతున్నామని లేపితే యేసు లేచి ఆ గాలి విషయంలో మాట్లాడి ఏమన్నారంటే, నిశ్శబ్దమై ఊరకుండుము. అక్కడ కూడా ఇంగ్లీష్లో వాడిన పదం ఏంటంటే పీస్ అండ్ బీ స్టిల్. పీస్ అంటే సమాధానం, లేక నెమ్మది, లేక నిశ్శబ్దం. ఆ అలలన్నిటినీ ఆయన అణిచివేశారు. ఒక్క మాట ఆ యేసు ప్రభు వారు పలికేసరికి అంత అలలతో కలకలాడుతూ ఉన్నటువంటి, కలత చెందినటువంటి ఒక సముద్రము కాస్త నిమ్మళమైపోయిందంట. ఉన్న శిష్యులు కూడా ఆశ్చర్యపడుతూ ఏమన్నారంటే, ఈయన ఎవరో, గాలి సముద్రము కూడా ఈయన మాటకి లోబడుతూ ఉన్నవని చెప్పేసి అని వాళ్ళు చాలా విస్మయం ఉంది అన్నారంట. ఈరోజు నేను అదే చెప్తూ ఉన్నాను. ఇంటిలో సమస్య పెరిగిపోయిందా? తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండి ఉన్నారా?
ప్రతి చిన్న విషయానికి చిలికి చిలికి గాలివానలాగా మీ భార్య భర్తల మధ్యలో సమస్యలు పెరుగుతూ ఉన్నాయా? లేనిపోయిన అపోహలు పెట్టుకొని, లేనిపోయిన మాటలతో ఆ మాటలకు నానార్థాలు పెట్టుకొని, ఆ మాట యొక్క భావం ఇది కదా అని మనం ఊహించేసుకొని, ఇలాగన్నారు అలాగన్నారు, ఇదిగో భర్త నన్ను ఇలాగన్నాడు, లేక నా భార్య నన్ను ఇలాగ అనుమానించింది, ఇలాంటివి ఏమేమో మొత్తానికి పెట్టేసుకొని మనం ఏం చేస్తున్నామంటే పెద్ద తుఫాను చేసేసుకుంటూ ఉన్నాం. ఈరోజు నేను చెప్తున్న సత్యమైన సువార్త ఏమిటనంటే, మీ దోణిలో యేసు ఉన్నారు, మీ ఇంటిలో యేసు ఉన్నారు. ఈరోజున ఆయన మీకు తన సమాధానాన్ని ఆయన కలుగు చేస్తూ ఉన్నారు. ఈరోజు నేనే గనక నా ఇంటిలో యేసు ఉన్నారు అని నేను చూడగలిగితే, నా జీవితం అనే ఈ దోణిలో యేసు ఉన్నారు అనే విషయాన్ని గనక నేను గ్రహించగలిగితే, నేనంటాను దెర్ ఈస్ నో ప్లేస్ ఫర్ ద డెవిల్ టు బ్రింగ్ ఎనీ డిస్ట్రాక్షన్స్, టు బ్రింగ్ ఎనీ ఫైటింగ్స్ కదా. అపవాది వాడు మన మధ్యలోనికి దెబ్బలాట్లు, గొడవలు, మనస్పర్ధలు, కేకలేసుకొండాలు ఇలాంటివి రప్పించడానికి వాడికి అవకాశం లేదు. ఎందుకంటే యేసు ఉన్నారు గనక. ఈరోజు నేను అదే మీతో చెప్తున్నాను, యేసు మీ ఇంటిలో ఉన్నారు. సమాధానకర్తయగు అధిపతి అయిన యేసు మీ ఇంటిలో ఉండి ఉన్నారు, మీ కుటుంబంలో ఉండి ఉన్నారు. నేను ఇందాక అన్నానుగా, ఇంకొక నెల దాటిందంటే కనుక మన క్రిస్మస్ సీజన్లోనికి వెళ్తాం. యేసు ప్రభు పుట్టే సమయంలో కూడా ఆ కుటుంబంలో కూడా ఇలాంటి తుఫానే చెలరేగే అవకాశం వచ్చింది. ఎందుకనంటే మరియమ్మ గారు యోసేపు అనేటువంటి ఆయనకి ప్రదానం చేయబడింది. యోసేపు వయసులో పెద్దవాడు, వృద్ధాప్యంలోని కూడా వచ్చినటువంటి వారని అక్కడ చరిత్ర చెప్తూ ఉంటారు. కన్యకగా ఉండినటువంటి ఒక మరియమ్మ గారిని ప్రదానం చేసుకున్నాడు. ఆయన వయసుకి ఈవిడ వయసుకి చాలా తేడా ఉండింది. ఈలోగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడుగా రావడానికి జన్మ పాపము లేకుండా తండ్రి యొక్క జీన్స్ వలన, లేక తండ్రి యొక్క జీవ కణము వలన తండ్రి యొక్క పాపం అనేటువంటిది బిడ్డల్లోనికి వస్తుంది కనుక ఆ రక్తం అప్పుడు పాపపు రక్తం అవుతుంది కనుక, కానీ నా యేసయ్య రక్తం పాపము లేని రక్తముగా ఉండి నిమిత్తమై దేవుడు చెప్పిన మాట ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ప్రవక్తలు చెప్పిన మాట ప్రకారంగా కన్యకగా ఉండిన మరియమ్మ గారి యొక్క గర్భములో యేసు ప్రభువారు ఉద్భవించడం జరిగింది. అయితే అది లోకం అలా అర్థం చేసుకుంటుందా? చేసుకోరు కదా. ఈలోగా యోసేపు గారికి ఆ నోట ఈ నోట తెలిసిపోయింది, నువ్వు చేసుకోబోతున్నా, నువ్వు ప్రదానము చేసుకున్న కన్యక అనుకుంటున్నటువంటి ఒక కన్యకైన మరియ ఆమె గర్భవతి అయింది అని తెలిసేసరికి ఇక్కడ ఇంటిలో ఎంత తుఫాను చెలరేగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మనం ఊహాగానంలో ఇంకొకసారి ఆలోచన చేయండి. ఎంత అపోహలు అయిపోయి ఉంటాయి, ఎంత గొడవలు అయిపోవడానికి కారణమై ఉంటాయి. ఒకళ్ళు ఇప్పుడు రోజుల్లో మనకున్నటువంటి ఒక పరిస్థితులు అయితే కోర్టుకి వెళ్ళిపోయో, పోలీస్ స్టేషన్కి పెట్టేసుకున్నాం, వాళ్ళ మీద దుమారం లేపేసో, అమ్మాయి ఇంటి వాళ్ళ మీద నానా రకాల గొడవలు పెట్టేసో, ఏదో రభస అయిపోయి ఉండేది. కానీ యోసేపుని గురించి బైబిల్ ఏమంటుందనంటే, నీతిమంతుడు కనుక ఆమెని బాహాటముగా అవమానపరచనల్లక. ఎందుకంటే పెళ్లికి ముందే, నేను పురుషుడిగా ఆమెను కలవకముందే ఆమె గర్భవతి అయిందంట అనే విషయాన్ని బయటికి చెప్తే, యూదుల ఆచార ప్రకారంగా, సంప్రదాయ ప్రకారంగా వ్యభిచారం లాంటి పరిస్థితి అయితే గనక వాళ్ళు రాళ్ళు వేసి కొట్టి చంపేయాలి. సో ఇప్పుడు ఆమెను చంపేస్తారు. ఎందుకంటే ఎవరి వలన గర్భవతి అయిందో అని ఆలోచించుకుంటూ, ఇది బయట పెట్టానంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు అని ఆలోచన చేసుకొని నీతిమంతుడైన యోసేపు ఏమనుకున్నాడంటే, రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించి, ఇన్ అదర్ వర్డ్స్ నేను వాడవలసిన పదంగా నేను వాడితే ఏమంటానంటే రహస్య విడాకులు అంటాను నేను దాన్ని. ఎందుకంటే మన భారతదేశంలో చాలా కుటుంబాలు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాయి. బాహాటంగా విడాకులు అయ్యి తీసుకుంటారులేండి. ఇప్పుడు రోజుల్లో నేను కూడా వింటూ ఉన్న చాలా కుటుంబాలలో ఏంటంటే, విడాకుల కొరకు అప్లై చేశారండి, ఆమె నాతో జీవించడానికి ఇష్టం లేదండి, మా అబ్బాయి మా అమ్మాయికి వీళ్ళిద్దరికి పడట్లేదండి, ఇలాంటి విషయాలు చాలా వింటూ ఉన్నాం, విడాకుల కొరకైనటువంటి ఒక కేసెస్. కానీ మన దేశంలో ఉన్న మరి యొక్క సాంప్రదాయం ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఒక మంచి కుటుంబ వ్యవస్థ విధానం ఏమిటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం మంచి పద్ధతి కాదని అంటూ బాహాటంగా విడాకులు తీసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే రహస్యంగా విడాకులు. ఒక్క ఇంట్లోనే ఉంటున్నామబ్బా, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటలేదబ్బా, అవునా కదా. కొన్ని ఏ కుటుంబం అయితే అలా ఉందో వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్తున్న ఈ మాటలు. ఒకవేళ మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే మంచిదే, సంతోషమే.
కొందరు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళ హృదయాలు కలిసినటువంటివి కావు. కొందరు మాట్లాడుకున్నట్టుగా బయటికి కనబడతారు, ఎవరన్నా వచ్చినప్పుడు చాలా మంచి జంటగా, మాదిరికరమైన జంటగా కనబడుతూ ఉంటారు. కానీ నిజాన్ని చెప్పాలంటే వాళ్ళిద్దరికీ లోపల పెద్ద అగ్ని పర్వతాలు, పెద్ద గోడలు కలిగినటువంటి ఒక కుటుంబ జీవితాలు ఎన్ని లేవండి రోజుల్లోని. ఈ అంత్య దినాలలో దుష్టుడైన సాతానుడు మరి ఎక్కువగా చేస్తున్న పనిది, కుటుంబాలని పాడు చేస్తున్నటువంటి ఒక పనిది, భార్య భర్తల మధ్యలో విభేదాలని కలిగిస్తున్నటువంటి ఒక పనిది. ఈరోజు నీ సాతానుడు మంచి విశ్వాసుల జీవితంలోనే లట్టి పెడుతూ ఉన్నాడు. మంచి సాక్ష్యము కలిగిన జీవితంలో ఇది ఒక వెనకాల చీకటి సాక్ష్యం. ఏంటంటే భర్త లేకపోవటమో, లేక భార్యను విడిచిపెట్టేయడమో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం లేకపోవటమో, ఒక్కొక్కసారి ఇది పబ్లిక్ ఇష్యూ అవుతూ కూడా ఒక్కొక్కసారి కొంతమంది దగ్గర మనం తేలిపోతూ ఉంటాం. నా భార్య నా మాట వినట్లేదనో, ఈయన సరైనటువంటి వాడుగా లేడు, ఆయన ఇష్టం వచ్చిన జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు, ఆయనకి నాకు యోజనాల తేడా, లేక ఆమెకు నాకు సరిగ్గా పడేటువంటిది కాదు, ఆమె నార్త్ పోల్ అయితే నేను సౌత్ పోల్ కింద అతుకులు బతుకులు లేకుండా ఉండేటువంటి ఒక జీవితం, తుఫాన్లతో ఉండినటువంటి ఒక జీవితం, మునిగిపోయేటువంటి ఒక జీవితం, ఇది మనం అనుకుంటున్నటువంటి ఒక విషయాలు. కానీ ఈరోజు నేను చెప్తున్న సువార్త ఏంటంటే మీ ధోనిలో యేసు ఉన్నారు, మీ ఇంటిలో యేసు వచ్చి ఉన్నారు. తలుపు కొట్టి రాలే, మీ ఇంట్లోనికి ఆల్రెడీ వచ్చేసారు. మీరు అవునన్నా కాదన్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఈరోజు నిన్న కార్యక్రమం మీ ఇంటిలో టీవీలో ఎలాగైతే వస్తుంది ఖచ్చితమో అంత ఖచ్చితంగా ఈరోజు నేను ఎక్కడండి, అక్కడున్న మీకు ఇక్కడున్న నాకు మధ్యలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ ఒక్క విషయం మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే, ఇక్కడున్నారు యేసు అని కనుక మనం తెలుసుకుంటే, ఈరోజు అంటారు మనం దెబ్బలాడుకోమండి, మనం గొడవలు పెట్టుకోమండి, మనం మనస్పర్ధలు పెట్టుకోమండి, మనకు మధ్యలో తుఫాను చెలరగడానికి అవకాశం ఇవ్వమండి, ఆ తుఫాను అలలకి మనం అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మన ధోనిలో ఉన్న యేసు ఆయన గద్దించినప్పుడు తుఫాను నిమ్మళమైపోయింది, గాలి అణిగిపోయింది, సముద్రము నిమ్మళంగా ఉండి అన్నది. పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఎంత శాంతియుతమైనటువంటి ఒక విషయం. ఈరోజు నేను చెప్తున్నా, మీ ఇంటిలో ఎక్కడ వచ్చి ఉన్నది, ఇక్కడ ఈ ఇంట్లో నేను చెప్తూ ఉన్నాను, ఈ ఇంట్లో సమాధానము కలిగి ఉన్నది. యేసయ్య ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన మాట పలికిన ప్రకారంగా సమాధానము కలుగునుగా కన్నా మాట చెప్పేసరికండి నేను అంటున్న వారిలో ఉన్న భయం అంతా తొలగిపోయింది. మనల్ని చంపేస్తారేమో ఎవరైనా, ప్రభువారినే చంపేశారు, ఇంకా మనల్ని మాత్రం విడిచిపెడతారా అని ఆలోచించుకుంటూ భయపడుతూ ఉన్న వాళ్ళ యొక్క భయము పోయింది. ఆ యేసు ప్రభుని చూచేసరికి సమాధానముతో పాటుగా సంతోషం అనేటువంటిది వారి ఇంటిలో కలిగినది. హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపించిన ఈ కడవరి క్షణాల్లో మీ ఇంటిలో, మన కుటుంబాలలో, ప్రతి ఇంటిలో కూడా సమాధానకర్త అయిన యేసు ఉన్నారు. ఆ యేసు ప్రభు ఇచ్చేటువంటి ఒక సమాధానం మనం కలిగి ఉన్నాం. అట్టి సమాధానకర్త అయిన యేసుని మనం చూచుట వలన మన యొక్క జీవితాలలో సంతోషం అనేటువంటిది ఇది ప్రభు మనకిచ్చి ఉన్నారు. మీ గురించే నేను చెప్తున్నాను స్నేహితులారా, డోంట్ క్రై, డోంట్ గెట్ ఎనీ టెన్షనే. ఒకళ్ళ మీద ఒకళ్ళు టెన్షన్లు పెట్టుకోకండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుయ్యబట్టుకొని మాట్లాడుకోకండి, దెబ్బలాడుకోకండి. మీరు వ్యర్థమైనటువంటి అపోహలు పెట్టుకొని నింద మోపడాలు, నేరం మోపుకొనడాలు ఇలాంటివి చేయకండి. మీ మధ్యలో యేసు ఉన్నారు, ఈ ఇంటిలో యేసు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి మనకు సమాధాన కర్తయ్యగు అధిపతి. ఆయన మన దగ్గర ఉన్నప్పుడు, మన జీవితం అనే ధోనిలో ఉన్నప్పుడు ఆయన మనకు సమాధానము ఇచ్చి ఉన్నారు. బిడ్డలకు తల్లిదండ్రులైన మీ మధ్యలో సమాధానము ఇచ్చి ఉన్నారు. మీ కుటుంబం ద్వారా సంఘములో కూడా సమాధానము ఇచ్చి ఉన్నారు. మన యొక్క సంఘములలో, క్రైస్తవ సంఘములలో దైవ సేవకులకి, పెద్దలకి, విశ్వాసులైనటువంటి వారి యొక్క మధ్యలోనూ, తోటి సేవకులైన ఒక సేవకునికి మరొక సేవకునికి, సంఘములైనటువంటి ఈ సంఘము ఆ సంఘము, డినామినేషన్స్కి, వీటి విషయంలో కూడా మనమందరము సమాధానము కలిగి ఉన్నప్పుడు యేసయ్య మన కొరకు వచ్చి మనల్ని అందరినీ తీసుకొని వెళ్ళడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. ఈ పాటికే వచ్చేయాలి. బహుశా మీ ఇంటిలో సమాధానం లేనందుచేత మీరు సమాధానము కలిగి ఉండాలని ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కాస్త ఆలస్యం చేసి ఉన్నారేమో. ఈలోగా ప్రభువారు తెలియచెప్తున్న మాట పౌలు భక్తుని ద్వారా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి ఉన్న మాటల్లో ఏమంటారంటే, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినటువంటి వారై
ప్రేమ కలిగి ఒకరినొకరు సహించుకుంటూ, అంటే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి యొక్క కార్యం ఏమిటంటే విడదీయుడు. పరిశుద్ధాత్ముడు వేరు చేయటము కాదు. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి యొక్క కార్యం ఏంటంటే ఇద్దరుగా వేరువేరుగా ఉన్నవారిని ఏకము చేస్తూ ఉంటాడు. అదే కుటుంబం. ఎక్కడో పుట్టిన ఒకరు, ఎక్కడో పుట్టిన మరి ఒకరు, ఆ పురుషుడు ఈ స్త్రీని వివాహం అనేటువంటి ఒక బంధము చేత మనం కలిపిన తర్వాత ఏముంది, దైవ సేవకులుగా మేము పెళ్ళిళ్ళు చేసేటువంటి వాళ్ళం, మేము 4 మాటలు చెప్పి వాళ్ళతో ప్రమాణాలు చేయించి ఒకవేళ మేము నడుముకు కట్టుకున్నటువంటి ఒక తాడు లేక బెల్ట్ దాన్ని వారి చేతుల మీద పెట్టి వారిని ఒకవేళ కలిపి ఏకం చేసినంత మాత్రాన్ని ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి, ఎక్కడో పుట్టి పెరిగినటువంటి ఒక అబ్బాయి ఎలాగునా కలిసి ఉండగలుగుతున్నారు? ఈరోజు నేను అంటాను, పరిశుద్ధాత్మ వలన మాత్రమే. సో పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడే మనలను ఐకమత్యముగా, ఏకముగా మనం ఉండేటట్లుగా చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఇవ్వగలిగినటువంటి ఒక సువార్త ఏమంటానంటే, ఇక్కడ ఈ ఇంటిలో మన మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. మన తుఫాన్లన్నీ తీసివేసి మనకు సమాధానం, నిశ్శబ్ద వాతావరణం ఇవ్వడానికి, మనలో ఉన్న భయము, ఆందోళన, డిప్రెషన్స్ ఇవన్నీ కూడా తీసివేసి మనము ఒక సమాధానముతో మనము జీవించడానికి, మనము ఎక్కడెక్కడ వారము మనం ఏకము చేయబడి వివాహ బంధము చేత మనం కలపబడిన తర్వాత జీవితకాలం అంతా కూడా మనం ఐకమత్యముగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మన మధ్యలో కార్యం చేస్తున్నారు. ఇక్కడున్నారు ప్రభు, ఇక్కడున్నారు పరిశుద్ధాత్ముడు, ఇక్కడున్నారు. నేను ఈరోజు ఇలాగున మీతో మాట్లాడుతుంటే ఒక న్యూస్ నేను వింటాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక కుమార్తె 27 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక సహోదరి, 2 బిడ్డలను కలిగినటువంటి ఒక సహోదరి, ఏదో కారణం చేత తనకొక తుఫాన్ ఏదో చెలరేగి భయము తనల్ని ఆవరించి నేను ఇంట్లో నుంచి చచ్చిపోతాను అని బయటికి వెళ్ళిపోయిందంట. ఎక్కడుందో దొరకలే. చివరికి పబ్లిక్ నోటీస్ కింద న్యూస్ దానిలో పెట్టి, ఒకవేళ ఈ అమ్మాయి పలానా రంగు డ్రెస్ వేసుకొని వచ్చింది, ఎంతో వయసు కలిగినటువంటి ఒక అమ్మాయి, ముందు మేము తీసుకున్న ఫోటో ఇదిగో ఈ ఫోటో, కనుక అమ్మాయి కనుక ఎక్కడన్నా కనబడితే దయచేసి అక్కడున్న పోలీస్ స్టేషన్కి తెలియజేయండి, లేకపోతే మాకు తెలియజేయండి అంటూ వారు న్యూస్ సంబంధించినటువంటి ఒక వాట్సాప్ వాటిల్లో పెడుతున్నటువంటిది నేను చూసినప్పుడు చాలా బాధపడ్డా. అరే, జీవితం ఏమైపోతుంది? యవ్వన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారే, భార్య భర్తలు విడిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారే. ఎందుకు అనంటే ఇదొక్కటే నేను జవాబు చెప్తా. యేసు ఆ ఇంటిలో ఉన్నారని తెలియకపోవుట, ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్ బీయింగ్ దేర్ ఇన్ దట్ హౌస్ అండ్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ దేర్ ఇన్ దట్ హౌస్. పరిశుద్ధాత్ముడు ఇంటిలో ఉన్నారనే విషయం తెలియని అజ్ఞానం, యేసు ప్రభు సమాధానకర్త అయిన యేసు ప్రభు ఈ ఇంటిలో ఉన్నారని తెలియని ఆ అజ్ఞానం ఒక మనిషిని జీవితాన్ని పాడు చేసుకునేటట్టుగా చేస్తుంది. కానీ నా యేసయ్య మనకు సమాధానం ఇచ్చి రేపొద్దున్న పరలోక రాజ్యానికి వెళ్తే ఏముందండి అక్కడ? ఈరోజు నేనంటే నా పరలోక రాజ్యంలో సమాధానమే కదా. గొడవలు లేవు, మనస్పర్ధలు లేవు, వేరు తాత్పర్యాలు అనేటువంటివి లేవు, వేరే విషయాలు అనేటువంటివే అక్కడ లేవు. అక్కడ ఉండినటువంటి అల్లా సమాధానం. స్వార్థం లేదు, అవినీతి లేదు, ద్వేషాలు అనేటువంటివి లేవు, ప్రేమ, క్షమాపణతో కూడిన సమాధానము. ఎవరెవరు వారమై ఉన్నప్పటికైనా సరే రోజు నేను అది కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మనం భారతీయులమై ఉన్నామా, లేదా ఒకవేళ మనం వేరే దేశీయులమై ఉన్నామా, మనం ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారమై ఉన్నామా, ఇవన్నీ మనకే సంబంధం లేదండి. యేసు మన హృదయంలో ఉన్నందుచేత, క్రీస్తు స్వారూప్యాన్ని మనము కలిగొండి, పరిశుద్ధాత్ముడు మన మీద ఉండినందుచేత, దేవుని కుమారులముగా మనము చేయబడి మనము అట్టి సమాధానంతో కుటుంబంలో సమాధానం, సమాజంలో సమాధానం, సంఘములో మనము సమాధానం, అసలు వ్యక్తిగా నాకే సమాధానం అనేటువంటి రీతిగా దేవుడు అట్టి సమాధానాన్ని ఇచ్చి సమాధానకరమైన ఆ రాజ్యములోనికి తీసుకుని వెళ్ళడానికి సమాధానకర్తయ్యగు అధిపతిగా పిలువబడిన యేసు త్వరగా వస్తున్నారు. ఒకవేళ ఇంకా మీ జీవితంలో సమస్యలుంటే, ఇంకా మీ మధ్యలో మనస్పర్ధలుంటే, ఏదైనా డిస్టర్బెన్సెస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నట్లయితే, ఏదైనా విషయంలో ఒకరికి పొసగక పడక ద్వేషాలు పెట్టుకొని ఇలాంటిది ఏదైనా ఉన్నట్లయితే
నేను అంటాను, మీ దగ్గర ఉన్న యేసుని మీరు కలిగి ఉన్నానని తెలుసుకోండి, అంతే చాలు. మన ఇంటిలో యేసు ఉన్నారు అని తెలుసుకోండి, అంతే చాలు. ఈ ఇంటిలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు అని తెలుసుకోండి, అంతే చాలు. మీ జీవితాన్ని ఆ యేసయ్యకు, పరిశుద్ధాత్మకు సమర్పించుకోండి. ఆయనే చూసుకుంటాడని నేను. ఆయనే మీ యొక్క సమస్యలను తీసివేసి మీకు సమాధానం ఇచ్చి తన రాజ్యం సమాధానకరమైన రాజ్యము గనక ఆ రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన త్వరగా వస్తున్నారు. ఆహ్వానిద్దామా? పరమతండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ మధ్య నేను వింటూ ఉన్నప్పుడైనా చాలా కుటుంబాలలో సమస్యలు ఉన్నాయి. మునిగిపోతూ నశించిపోతున్న సమస్యలు ఉన్నాయి. చచ్చిపోతున్నటువంటి రీతిగా భయాందోళనలతో ఉండినటువంటి సమస్యలు ఉండి ఉన్నవి. జీవితాలని నాశనము చేయడానికి సాతానుడు మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడు, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు, డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మేము ఒక్కటి తెలుసుకుంటాం, వాడి సంగతి కంటే, వాడి ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడన్న దానికంటే ఈ ఇంటిలో యేసు ఉన్నారు అనే సత్యాన్ని నేను పలుకుతూ ఉన్నా, సువార్తగా నేను చెప్తూ ఉన్నా. ఈ ఇంటిలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు అనే సత్యమైన సువార్తని నేను వీరికి చెప్పా, నేను అది నమ్ముతూ ఉన్నా. యేసు ప్రభువా, మీరు సమాధానకర్త అయిన అధిపతి అయి ఉన్నారు. మీరున్నప్పుడు అక్కడ తుఫాను అణిచివేసి సమాధానం ఇచ్చారు. మీరు ఆ ఇంటిలోనికి వచ్చి ఉన్నారు గనక వారిలో ఉన్న భయము, పిరికితనాన్ని తీసివేసి సమాధానముతో వారికి కావలసిన సంతోష ఆనందాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. పరిశుద్ధాత్మైనటువంటి ఒక దేవుడు ఆయనదిగా ఈ కుటుంబంలో, ఈ వ్యక్తుల మధ్యలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వివాహం అనే బంధముతో ఏకమైనటువంటి ఒక వీరు ఇన్ని సంవత్సరాలు ఇక ముందు కూడా నీ రాకడ జరిగేటంత వరకు అట్టి సమాధానం అనేటువంటి ఒక బంధాన్ని, ఐక్యతను కాపాడుకునడానికి అట్టి కృప వీరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. మీ రాకడ జరిగినప్పుడైనా యేసు ప్రభుని కలిగినటువంటి వారై, పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారై, కుటుంబంలో సమాధానముతో, సంఘములో, సమాజములో కూడా అట్టి సమాధానానికి మేము కారకులముగా ఉండి మీ రాకడ కొరకు మేము ఎదురు చూచు భాగ్యం నీ బిడలమైన మాకు మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. నాయన, ఏ ఒక్క కుటుంబం ఒకవేళ ఇంకా సమస్యలతో ఉండి ఉన్నారు, ప్లీజ్ నాయన మీరున్నారని వారికి కనబరుచుకునండి. ఆ రోజు నా ఇంటిలోనికి తలుపు కొట్టుకుండగా నేను లోపలికి వచ్చి వారికి మిమ్మల్ని మీరు కనపరుచుకున్న ప్రకారంగా ఈ కుటుంబానికి కూడా మీరు ఇంట్లో ఉన్నారు అని కనపరుచుకోండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నారు అని కనబడే భాగ్యం ఈ కుటుంబానికి దయచేయండి. తద్వారా ఈ ఇంటిలో సమాధానం, నీ రాజ్యానికి సంబంధించిన అర్హత వీరు కలిగి ఉన్నట్లు కృప చూపించమని, దీవించమని, సమాధానం అనుగ్రహించి సంతోషముతో నింపుమని యేసు నామమున ప్రార్థించి పొందియున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుడు అనుగ్రహించే సమాధానము, సంతోషము ఆయన బిడలుగా మీకు, మీ కుటుంబములకు తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి సమాధానముతో నింపి ఆయన రాకడ కొరకు సిద్ధపరచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నా, మీ ఇంటిలో ఉన్న యేసు, మీ ధోనిలో ఉన్న యేసు, మీ ఇంటిలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీకు సమాధానాన్ని కలిగించి ఉన్నారు. డోంట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లం. సమస్య వైపు చూడకండి, గొడవ వైపు చూడకండి. అంటే అన్నారులే, ఏదో మాటకు అనుకుంటాం కోపం వచ్చినప్పుడు, దాన్ని విడిచిపెట్టేద్దాం. యేసుని మనం కలిగినటువంటి వారమై, సమాధానము కలిగినటువంటి వారమై ఆయన రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉందాం. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు నాతో పంచుకునడానికి గాను నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 94400409992, 8143221122, 8888552766 మరియు 837444437. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన రాకడ సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనకు సమాధానం ఇచ్చి
తన సమాధాన రాజ్యములోనికి తీసుకుని వెళ్ళడానికి రానయ్యున్న సమాధానకర్తయగు అధిపతి అయిన యేసయ్య చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.